రాష్ట్రంలో ఈ నీటి సంవత్సరంలో కేవలం 69 రోజుల్లో 954 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇదే సమయంలో గోదావరి, కృష్ణా, వంశధార నదుల కింద ఉన్న ఆయకట్టుని మనం ఒక ఆయకట్టుకు వినియోగించుకున్న నీళ్లు కేవలం 102 టీఎంసీలు. శ్రీశైలం నుండి అంద్రినేవా, ఎస్ఆర్బీసీ ద్వారా రాయలసీమ జలాశయాలకు మరికొన్ని నీళ్లు మళ్లించారు. ఈ స్థాయిలో నీళ్లు సముద్రం పాలవుతుండడం ఇక్కడ కీ పాయింట్. 69 రోజుల్లో సముద్ర గర్భంలో గోదావరి నుంచి 856 టీఎంసీలు, కృష్ణా నుంచి 87.56, వంశధార నుంచి 11.21, టోటల్గా 954 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. అదే సందర్భంలో సాగుకి వాడింది గోదావరిలో 59 టీఎంసీలే, కృష్ణాలో 38 టీఎంసీలే, వంశధారలో 5 టీఎంసీలే. 102 టీఎంసీలు టోటల్గా మనం వాడితే అది ఈ సందర్భంలో వృధా. గోదావరి 1741 టీఎంసీలు, కృష్ణాలో 15 టీఎంసీలు, వంశధారలో 3.24 టీఎంసీలు, ఓవరాల్గా 1759 టీఎంసీలు. ఇది వృధా. దాన్నే ఈ బనకచెర్లక వీటికి లేకపోతే ఇతర ఫస్ట్ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణలో కూడా వాడగా మిగిలినయే ఇక్కడకు వచ్చి ఇక్కడ సముద్రంలోకి పోతున్నాయి. హక్కుపరంగా వాడినవి మిగులు కూడా వాడుతున్నారు, ఎత్తిపోతలు కూడా వాడుతున్నారు. ఇక్కడ ఈ సముద్రంలో పారపోసే నీరు ఇక్కడేమో ఓ పక్కన 20-30% సాగు జరగట్లా, వర్షాలు పడక. అదే సందర్భంలో ఈ సాగు ఉండేటటువంటి తీర ప్రాంతంలో ఇట్లా నీళ్లు వృధాగా పారిపోయడం అవుతుంది. వీటిని వాడుకోగలగాలి. ఎత్తిపోతల ద్వారా చెరువులకి, కాలవలకి ఒకప్పుడు కేసీఆర్ అనుసరించింది అదే. ఎందుకు తెలంగాణలో నెంబర్ 1గా అది వ్యవసాయ ఉత్పత్తులకు పెరిగిందంటే ఈ కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చెరువులన్నింటినీ పూడికలు తీపించి అక్కడ ఈ ప్రాజెక్టుల్లోకి నీళ్ళన్నీ అంటే చెరువులు నింపేయడం అనేటటువంటి ప్రక్రియ చేపట్టుకొచ్చారు. దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి. దాంతోపాటుగా ఆ ప్రాంతాల్లో సమృద్ధిగా ఉండటం వల్ల, నీళ్లు ఉండటం వల్ల పంటలు జరుగుతాయి. ఆంధ్రాలో అది చేసుకోవాలి. ఎవరి ఒత్తిళ్ళకి తలొగ్గకుండా సైలెంట్గా చేసుకోవాలి. అక్కడ మనం ఏమైనా ఒత్తిడి చేయగలిగామా, లేకపోతే పై రాష్ట్రాలు ఏమైనా ఒత్తిడి చేసినాయా? చేసుకోగలిగారు. కాకపోతే ప్రచార ఆర్భాటం చేయలే. అయిపోయాక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గొడవ వల్ల బయటపడుతుంది. ఆంధ్రాలో సైలెంట్గా జరగాల్సిన పని అది.